మాది ఇటు పెదవిరివాడికి అటు కుదరవెల్లికి మధ్యలో ఎస్పీఆర్ పేట గ్రామంగా ఉండిపోయింది. అటు ఓట్లు వేయాలంటే కుదరవెల్లి వెళ్తున్నాం మేము. ఇటు ఏమైనా కావాలంటే పెదవిరివాడు వెళ్తున్నాం. మా గ్రామంలో ఏమి కూడా అందుబాటులో లేవు. మాకు పంచాయతీ కూడా కుదరవెల్లి పంచాయతీ అవడం వల్ల వచ్చిన నిధుల్లో సగం నిధులు ఏదో కొంచెం కొత్త గొప్ప మా గ్రామానికి చేశారు. ఈ 5 సంవత్సరాల్లో అయితే మాకు ఏమీ చేయలేదండి. ఇంతకు ముందు వరకు వేణు గారు మాకు ఏ సమస్య వచ్చినా కూడా మేము గుమ్మం దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం. మాకు అన్ని విధాలా ఆదుకున్నారు. అందువల్ల మేము ఈసారి కూడా ఆయనే నిలబెట్టాలి అనుకుంటున్నాం. ఆయన గెలవాలి, ఆయన ద్వారా మీరు గెలవాలి, మీరు మాకు కావాలి. అందువల్ల మాకు ఏంటంటే సమస్య, మాకు మంచినీళ్ళు లేవండి. మంచినీళ్ళు లేక మేము రామాపురం వెళ్ళి 15 రూపాయలకి టిన్ను కొనుక్కొచ్చుకుంటామండి. అదే మా ఇంటికి వచ్చే లెక్క అయితే 25 రూపాయలు కానీ 20 రూపాయల కానీ 25 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారండి. మేము వెళ్ళి తెచ్చుకునే లెక్క అయితే 20 రూపాయల వరకు 15 రూపాయల వరకు తెచ్చుకుంటాం. త్రాగడానికి మాత్రమే. మీరు ఒక్కసారి దయించి మా మంచినీళ్ళ చెరువు పగలిపూట చూస్తే కనుక మీరు స్నానం చేయడానికి కదా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా పనికిరావండి. అవి అలా నురుగులు వచ్చేసి అలా ఉంటాయి. ఆ నీళ్లు చిన్నపిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నామండి. ఉండడానికి 80 కుటుంబాలు 100 కుటుంబాలు ఉన్నా కూడా అవే వాడుకుంటున్నామండి. ఆ మురికి నీళ్ళనే వాడుకుంటున్నాం. అయ్యే ఫిల్టర్ చేసుకొని వదులుతున్నారు. ఇంకా అవే వాడుకుంటున్నాం. ఆ ఫిల్టర్ కూడా తొందరగా పాడైపోతుందండి. పద్దాక అవే వాడటం వల్ల ఫిల్టర్ కూడా తొందరగా పాడైపోతుంది. ఆ ట్యాంక్ కూడా ఆయన హయాంలో ఉండగా కట్టిన ట్యాంకేనండి. అది ఇచ్చిన భిక్ష మా ఊరికి ఏదైనా కానీ ఆయన ఇచ్చిన భిక్షేనండి. మాకు రోడ్లు వేయడం కానీ మాకు ఏదైనా మంచినీళ్ళు ఆ ట్యాంక్ కూడా నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతుంటే ఆ ట్యాంక్ కట్టించారండి. ప్రతి సంవత్సరం గంగానమ్మ గుడికి మా అమ్మవారికి తలుచుకుంటామండి. ప్రతి సంవత్సరం చేసుకుంటాం మేము. గంగానమ్మ గుడి మాతో పాటు ఎండకండి వానక తడిసి అలా ఉంటుంది. నేను నర్సింగ్ అండి, జిఎన్ఎంఆర్ నర్సింగ్ చేశాను. మా హస్బెండ్ టాపీ మేస్త్రి చేస్తారండి. టాపీ పనికి వెళ్తారు. గ్రామంలోనే ఉంటానండి. మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సుమారుగా అర్థమైనాయి. సో ఇప్పుడు మనం ఏదైనా కానీ ఈసారి నేను వచ్చిన విషయం కానీ ఇది కానీ ఒకటే అమ్మా, అభివృద్ధి చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను వచ్చాను. మీకు అందరికీ మీలో చాలా మందికి మరి నేను తెలుసాను అనుకుంటున్నాను నేను ఏమేం చేశాను అని. ఇదే కాకుండా ఊళ్ళో ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పరిష్కారం చేస్తానికి వెంటనే పూనుకుంటాం. ఓకే, మీకు మంచినీళ్ళు అందిస్తాం అనేది ఓకే. మీకు పూర్తి పర్మనెంట్ సొల్యూషన్ కనుక 100 రోజుల్లో చూపించలేకపోతే మీకు ఈలోపు టెంపరీ సొల్యూషన్ అన్నా చూపిస్తాను. మీకు తప్పకుండా ఈలోపు టెంపరీగా ఏం చేయాలనేది చూసి మంచినీళ్ళు అనేది మన ప్రాథమిక హక్కు. ఓకే, మనం ఎలా ఉన్నా కానీ ప్రభుత్వం తప్పకుండా మనకి చేయాల్సిన అవసరం ఉంది. ముందు మరి మీకు ట్యాంక్ ఉందా ఆల్రెడీ? ఇక్కడ చిన్న ట్యాంక్, దాని ఫిల్టర్ బెడ్లు సరిగ్గా బాగు చేసుకుంటే మీకు కొంతవరకు నీళ్లు బాగానే ఉంటాయి అనేది నా ఉద్దేశం. ముందు ఇమీడియట్గా ఫిల్టర్ బెడ్లు బాగు చేసుకుందాం, వాడుకుంటానికి పనికి వచ్చేట్టుగా. ఈలోపు మంచినీళ్ళకి ఏం చేద్దాం అనేది ఒక సొల్యూషన్ తీసుకుని వస్తాను నేను తప్పకుండా. గవర్నమెంట్ రాగానే 100 రోజుల్లో చేపిద్దాం. మీకు ఇది గుర్తుపెట్టుకోండి వేణు గారు, మీరు వచ్చి చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇది. ఓకే, నేనైతే చేస్తానికి రెడీగా ఉన్నా. ఇదొకటి. గంగానమ్మ గుడి ఏం చేయాలి అనేది నాకు ఇంతవరకు ఐడియా లేదు వాస్తవానికి. అంటే అక్కడ అన్నీ ఇవే ఉన్నాయి, దాన్ని ఎలా చేయాలనేది కూడా తెలియదు. గుడి కట్టాలంటే ఏం చేయాలనేది దాని గురించి మనం గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాట్లాడుకుని ఏదో ఒకటి వెంటనే చేసేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నువ్వు జీర్ణం చేసావు, నీకు ఉద్యోగం రావాల్సిందే. మీకు దగ్గరలో చేసుకున్నాను చాలా అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే మొట్టమొదటిగా చేసేది అది. మీకు ఇదే కాకుండా జిఎన్ఎం చేస్తున్నాము అనేది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయండి. అందరికీ ఒకటే ఉండదు. వాళ్ళకి కావాల్సింది బీటెక్ చేసిన స్టూడెంట్లు నాకు చాలా ఈజీగా చేపిస్తాను. అయితే నేను చెప్పేది ఒకటే, 10,000 ఉద్యోగాలు అయితే గుడివాడకి వస్తాయి. గుడివాడలోకి వస్తాయి దీనికి అంతవరకు నేను గ్యారంటీ ఇస్తున్నా. ఏవేవి అనేది ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ తేగలమా అనేది ట్రై చేస్తున్నాము. అలాగే మెకానికల్ వాళ్ళకి జాబ్స్ ఏమైనా కుదురుద్దా అది ట్రై చేస్తున్నాం. అన్ని డిఫరెంట్ థింగ్స్ ట్రై చేసుకుంటూ వస్తున్నాం. ఏది వర్కౌట్ అవుతుంది అనేది మీకు త్వరలో తెలుసుద్ది. ఎక్కువ కాలం పట్టదు. సాగదీసే మనస్తత్వం కాదనేది చాలా తొందరగా చేసుకోవచ్చు చెప్తున్నాం. అలాగే మీలాంటి జిఎన్ఎంలు నిజంగా ఇప్పుడు చూస్తే కనుక మీ అవసరం చాలా ఉంది.
ఈ ఆరోగ్య సమస్యలు చూస్తూ ఉన్నారు ఎంత దారుణంగా ఉన్నాయి. మంచిగా మీరు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీ గ్రామం కాకుండా పక్క గ్రామానికి కూడా ఉన్నాయి కదా. ఇలా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నా ఉద్దేశం ఏంటంటే దగ్గర గ్రామాల్లో 15 నిమిషాల్లో రీచ్ అయిపోయేటట్టుగా మెడికల్ ఫెసిలిటీస్ పెట్టాలనేది నా ఆశ. ఏదైనా కానీ 5 నిమిషాలు 10 నిమిషాల లోపు రీచ్ అయ్యేట్టుగా కనీసం హార్ట్ అటాక్ లాంటి సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయగలిగేటట్టుగా మినిమం ఫెసిలిటీస్ తయారు చేయాలనేది నా ఆశ. నేను అది వెంటనే దాని మీద కూడా కూర్చుంటా. మీలాంటి వాళ్ళందరికీ అలా ఉద్యోగాలు కానీ ఇవన్నీ చేపిస్తాను. అలాగే ఎక్కువ మంది ఆడపిల్లలు ఇంటర్మీడియట్తో ఆపేయటం చూస్తున్నాం. ఇంటర్మీడియట్లో ఆపేయటానికి ఇచ్చేసేది చంద్రబాబు గారు ఒక కొత్త పథకం కూడా పెట్టారు. ఇప్పుడే ఇంటర్మీడియట్ అయిపోయిన ప్రతి వారికి డిగ్రీలు చదువుకోవడానికి గవర్నమెంట్ లోన్ తోటి ఆడపిల్లలందరికీ గవర్నమెంట్ ఏంటంటే మీకు లోన్ ఇప్పిస్తుంది. మీరు గవర్నమెంట్ హామీ ఉండి అంటే ప్లస్ మీరు చదువు అయిపోయేదాకా మీకు దానికి వడ్డీ మీరు కట్టవసరం లేదు, గవర్నమెంటే కట్టుకుంటుంది. సో ఇలాంటి హామీలు చాలా ఉన్నాయి. మీకు చక్కగా చదువుకోవడానికి అవకాశాలు ఆడపిల్లలకి ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మీరు అందరూ కూడా ఇది తెలుసుకోండి. అలాగే గవర్నమెంట్ అందరికీ ఉద్యోగం ప్రొవైడ్ చేయటం అనేది గవర్నమెంట్ బాధ్యత. ఎక్కడి నుంచైనా తీసుకొచ్చైనా ప్రైవేట్ ఉద్యోగాలైనా కానీ అందరికీ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేసుకుంటున్నది గవర్నమెంట్ బాధ్యత. అది బాధ్యతగా బాబు గారు తీసుకుంటారు, అంతకంటే ఎక్కువగా నేను తీసుకుంటాను. మీకు అందరికీ చెప్తున్నాను. సో మనం ఈ 20 ఏళ్ళు కోల్పోయిన అభివృద్ధి ప్లస్ ఈ 5 ఏళ్ళు మనం చేయాల్సిన అభివృద్ధి కలిపి 25 ఏళ్ళ అభివృద్ధి మనం సాధించుకోవాలి ఈ 5 ఏళ్లలో. సో దానికోసం ప్రతి ఒక్కరూ రెడీగా ఉండండి. మీకు అందరికీ అవకాశాలు వస్తాయి. చదువుకున్న వాళ్ళకి ఒక రకమైన అవకాశాలు వస్తాయి, చదువుకున్న వాళ్ళకి ఇంకో ఒక రకమైన అవకాశాలు వస్తాయి. అన్ని రకాలుగా అవకాశాలు పెంచే ఏర్పాట్లు నేను చేస్తాను. అలాగే ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోండి. మీరందరూ రెడీ అవ్వండి. ఇంకా ఎంత 45 రోజులు ఉంది, 45 రోజులు ఉంది అంతే. ఆ తర్వాత మనం ఆపేది లేదు. మనం బాగుపడటానికి రెడీ అయిపోదాం. ఇంకెవరు అడ్డం పడ్డా కానీ మనకి ప్రగతి ఆగదు. థ్యాంక్ యూ వెరీ మచ్.